मेरे बात सुनो अच्छा बा ఈరోజు రాచవీడులో వెలిసిన భద్రకాళి సమేత వీరభద్రుని యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే చిత్తశుద్ధిగా రాచవీడు అంటే నేటి రాయచోటి మాండవ్య నది ఒడ్డున వెలిసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి చాలా పురాతనమైనది. ఆ గుడిని అభివృద్ధి చేసే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ యొక్క పరిధిలోకి వచ్చే ఈ దేవస్థానాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఈరోజు కొత్త పాలక మండలి ఏర్పాటు చేశాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాష్ట్రంలో గత 18 నెలలుగా హిందూ ధర్మం యొక్క పరిరక్షణకు ఎన్నో కొత్త మార్గాల ద్వారా ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్యం స్కీము, సిజిఎఫ్ గ్రాంటు, అలాగే దేవుళ్ళకే దేవుడైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన యొక్క ఆదరణతో టీటీడీ వాళ్ళు ఇస్తున్న గ్రాంటుల ద్వారా ఈరోజు ఎన్నో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. వీరభద్ర స్వామి దేవస్థానాన్ని కూడా అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా కొత్త పాలక మండలి చైర్మన్గా ఈరోజు ఎన్నికైన వైశ్య కులానికి సంబంధించి వర్తకుడైన మనోజ్ గారికి ఈ ప్రభుత్వము, అలాగే స్థానిక శాసనసభ్యునిగా, అలాగే ఈ కూటమి ప్రభుత్వ అందరి యొక్క ఆదరణ ఉంటుంది. మీ యొక్క పనితీరుతో ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే
వీరితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది సభ్యులు, దాంట్లో సోదరులు సోదరిమణులు ఉన్నారు. మీకు కూడా ఆ దేవుని యొక్క కృపకు బానిసలయ్యే విధంగా ఈరోజు మీకు ఈ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధిలో ఏ విధమైన వేమరపాటు లేకుండా రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఆలయం యొక్క కంకరాలతో దేవదేవుని అలాగే అమ్మవారి యొక్క పూజలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ముఖ్యంగా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న భక్తుల యొక్క ఆదరణను, మన ప్రేమను చూరుకునే విధంగా వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ఒక యజ్ఞంగా దేవాలయం యొక్క అభివృద్ధి మీ వంతుగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి పాలక మండలి యొక్క అధ్యక్షునికి, సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.